రావేందు తొందరగా ఇది చూడు కనిపిస్తుందా ఇక్కడ లైటింగ్ మస్తు. ఓకే డన్. మంచిగా వీడియో అంతా చీకట్లో కాకుండా మంచిగా వెలుతురులో ఉన్నప్పుడు ప్లాన్ చేస్తే ఇంకా బాగుండేది. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో చిన్నారి ముచ్చట్లు. చాలా రోజుల తర్వాత నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా, కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఓకే, ఫైనలీ ఇది వచ్చేసి సునీత వాళ్ళు ఉండే ఫామ్ హౌస్. డేలో తీసుంటే ఇంకా చాలా బాగుండేది, బట్ నైట్ తీయాల్సి వచ్చింది. అండ్ ఈ కోడి చూసారా, చాలా భయంకరమైనది, కరిచేస్తుంది అనమాట. అందుకనే షూట్ చేసా. ఇక్కడ ఏంటి అని అంటే బిర్యానీ అయితే స్టార్ట్ చేసాము. సునీత వాళ్ళకి నేను చేసే బిర్యానీ అంటే చాలా ఇష్టము. ఎవ్రీ టైం అడుగుతూ ఉంటుంది, అక్క ఒక్కసారి పిల్లలు వచ్చినప్పుడు చెయ్యవా అనేసి. సో కొన్ని మనకి వాళ్ళు చాలా చేస్తున్నప్పుడు మనం కొన్ని చిన్నవి చేయడంలో తప్పేం లేదు కదా. సో దట్ వాళ్ళు ఏంటి అని అంటే నాకు కష్టం కలిగించొద్దని అన్నీ రెడీగా చేసి పెట్టారు. నేను చెప్తా ఉంటే తను అన్నీ మిక్స్ చేస్తూ ఉంది అనమాట. ఇంకా అప్పటికి రాలేదు వాళ్ళ పాప వాళ్ళు. మేము చేస్తుంటే మధ్యలో వచ్చారు, వాళ్ళు కూడా చేసారనమాట. సో ఫైనలీ మ్యారినేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదంతా ఇన్స్టెంట్ బిర్యానీ. బికాజ్ ఎందుకు అని అంటే పాపం తనకి టైం లేదు. తన వర్క్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ వెళ్ళి చికెన్ తీసుకొచ్చి దానికి కావాల్సినవి అన్నీ తీసుకొని రావడానికి టైం పట్టిందంట. ఎట్ ఏ టైం 2 కట్టెల పొయ్యిలు పెట్టారు. ఒక దాని మీదేమో రైస్ స్టీమ్ వేసాము, ఇంకొక దాని మీదేమో చికెన్ పెట్టేసా అనమాట. ఇది వచ్చేసి ఉమా, తిను కూడా సునీత వాళ్ళ రిలేటివ్ అనమాట. తను రైస్ ఇప్పుడే అయిపోతే వేస్తుంది. అండ్ బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది. మనము అనుకుంటాం కానీ హడావుడిగా చేసేదే చాలా టేస్టీగా ఉంటుంది. మనం తీరిగ్గా చేసుకున్నది అంత అనిపించదు. దట్టు కట్టెల పొయ్యి మీద చేసే బిర్యానీ చాలా అల్టిమేట్గా ఉంటుంది. నాకైతే చాలా నచ్చింది. అండ్ ఇక్కడ చూసారా, ఈ బొగ్గులే పైన వేసి అలా చేస్తే ఇంకా బాగా వస్తుంది అనమాట. ఇక్కడ ఫైనలీ బిర్యానీ అయితే అయిపోయింది. చూసారా, అంత మంటున్నా కొంచెం కూడా గిన్నెకి అడుగంటలేదు. సో అంత బాగా వచ్చిందనమాట. రివ్యూ నెక్స్ట్ వీడియోలో చూడండి. అండ్ టిల్ దెన్ స్టే ఫాలో.